హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మీరు తమ్మునే చూసే ఉంటారు కదా, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఆగిపోయిందన్నమాట. అసలు నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలామందికి యూజ్ అవుతుందనే ఈ వీడియోని అయితే తీస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను పడిన బాధ ఇంతో అంతో కాదు, నా మానిటైజేషన్ అయితే నా చేతులారా నేను చేసుకున్నాను అన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ అయితే ప్రజెంట్ అయితే ఈ మంత్కి 1 year అవుతుంది. కానీ నాకు 2 monthsకే నాకు మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోమని వచ్చింది. కానీ నేను ఏం చేసిన మిస్టేక్ ఏందో మీకు కూడా చెప్దాం అనుకుంటున్నా. మీరు కూడా అలా చేయకండి. ఏంటంటే నాకు 2 monthsకే 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాచ్ అవర్ అంటూ నేను వీడియోస్ ఎక్కువ పెట్టలేదన్నమాట. ఫస్ట్ టైంలో ఏం తెలియక, నాకు యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అనమాట. నాకు ఏం తెలియదు. ఇక కొన్ని మా ఆయన నేర్పించాడు ఎడిటింగ్, అవి కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను నేర్చుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటంటే మానిటైజేషన్ ఎలా ఆగిపోయిందో మీతోనైతే షేర్ చేసుకుందాం అనుకున్నా. అది ఏంటంటే, నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఒక షార్ట్ అయితే పెట్టాను అనమాట. అది మా డాడీ మా మమ్మీ వాళ్ళు బావి దగ్గర ఇట్లా వ్యవసాయం చేసుకుంటారు కదా, ఆ పొలంలో బురదతోని అలా మా డాడీ మా మమ్మీ అలా అంటే పొలంలో వర్క్ చేస్తుంటే ఒకటి షార్ట్ వీడియోని అయితే తీసి, రైతుల కష్టం ఇట్లుంటుంది అని చెప్పేసి నేను తీసాను అనమాట. షార్ట్ తీసి ఒక సాంగ్ పెట్టి పెట్టాను. అది 3 million వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఓన్లీ 2 monthsలోనే 3 million వ్యూస్ వచ్చినాయి. నేను అప్పుడే ఫుల్ హ్యాపీ అయిపోయినా. మా డాడీ వల్ల నాకు ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుందని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఆ టైంలోనే మానిటైజేషన్ ఫస్ట్ అప్లై చేయమని వచ్చింది మెసేజ్. వచ్చినాక మా ఆయన ఏం చేసిండు, అప్లై చేసినాక మళ్ళీ ఏంటో స్ట్రైక్ అనేమో వచ్చిందంట. నాకు అంత క్లారిటీ లేదు. వచ్చినాక మా ఆయన అన్నాడు, ఇది పోయింది, మళ్ళీ అప్లై 1 week ఆగాలంట. ఇప్పుడు మనం ఫస్ట్ మానిటైజేషన్ పోయిందంటే మళ్ళీ సెకండ్ మానిటైజేషన్ అంటే సెకండ్ టైం చేసుకోనికి మనం 1 week ఆగాలంట. అయితే 1 week ఆగినాక మళ్ళీ ఏమని చెప్పింది. మళ్ళీ చేసినాక అస్సలే అవ్వట్లేదు అనమాట. అలా మిస్టేక్ ఏం చూపిస్తుందంటే, నేను ఏం చేసిన అంటే యూట్యూబ్లో ఫస్ట్ నేను షార్ట్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అయిపోవు. నేను ఏం చేసిన అంటే ఫస్ట్ షేర్ షాట్లో అందులో కూడా పెడదామని చెప్పేసి షేర్ షాట్లో పెట్టినాక అందులోది యూట్యూబ్లో పెట్టిన అనమాట. అది పెట్టడం వల్ల కింద షేర్ షాట్ అని చెప్పేసి కింద మనకు ఇలా పడింది అనమాట. అది పడడం వల్ల నాకు దాని దెబ్బే పడ్డదని చెప్పేసి మా ఆయన అన్నాడు, వేస్ట్గా పెట్టినో డైరెక్ట్ ఇళ్ళనే అప్లోడ్ చేస్తే అయిపోవు, ఇందులో పెట్టేసరికి అది అల్ల నుంచి తీసి పెట్టినట్టు అయింది. అట్లా అయ్యి నాకు యూట్యూబ్ కూడా తీసేసిండు అని చెప్పేసి మా ఆయన అన్నాడు. అప్పటికి ఫుల్ ఏడ్చిన నేను. అంటే ఏడుపు అంటే నాకు గింత అంటే ఎంత ఏడుపు రాలే, కానీ జస్ట్ ఫీల్ అయినా అనమాట. అయ్యో, ఒక్కొక్కరు 2 years 3 years అలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక 2 monthsకే నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కానీ హ్యాపీనెస్ అంతా ఇక పోయిందన్నమాట. చాలా బాధపడ్డా. కొన్ని రోజులు అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఎందుకు ఇట్లా అయింది, అయితే బాగుండు కదా, నేను తొందరగా సక్సెస్ అవుతానా అని చెప్పేసి ఇంత హ్యాపీగా ఫీల్ అయినా నాకు ఇట్లా అయింది అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఇక అప్పటి నుంచి మా ఆయన ఒకటే మాట అన్నాడు, అంటే ఏదో మిస్టేక్ అయితే అయిపోయింది కదా మన చేతులారా, ఇప్పటి నుంచి అయినా కంటిన్యూగా మంచిగా వీడియోస్ పెట్టుకో, ఏం కాదు, ఏదో ఒకరోజు మనకంటూ సక్సెస్ రాదా అని చెప్పేసి మా ఆయన నన్ను మస్తు మోటివేట్ చేసిండు. చాలామంది అవసరం అనే కాదు ఏదని అన్నారు. అయినా నేను ఎవరి మాటలు పట్టించుకోలే. ఇక మా ఆయన ఒక నాకు సపోర్టింగ్గా ఉన్నాడని చెప్పేసి ఇప్పటి వరకు నా జర్నీని అయితే చేస్తున్నాను అన్నమాట. ఇప్పటి వరకు అయితే నేను ఏమంటారు దగ్గరలోనే ఉన్నాను మానిటైజేషన్కి. అదంతా మీ సపోర్ట్ వల్లనే. ఇంకా కొంచెం వాచ్ అవర్ అయితే కావాలండి. నాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఇంతకుముందు అయ్యేది ఉంటే ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉండను, మనీ వచ్చు నాకు ఈ టైంకి. కానీ నా చేతులారా నేను చేసుకున్నా. ఏం చేస్తాం, ఇక బ్యాడ్ లక్ కదా, కొన్ని మనం మంచిగా జరుగుతాయి అనుకోవాలి కదా. ఇక అలానే అనుకున్నా. కొన్ని రోజులు బాధపడ్డాను. ఎందుకంటే నాకు ఏమనిపించిందంటే, ఒక 2 monthsకే నేను ఇట్లా బాధపడతాను. కొన్ని years నుంచి ట్రై చేస్తున్నారు, అలాగే ఇంకా అవ్వట్లేదు కదా, వాళ్ళు ఎంత బాధపడాలి అని చెప్పేసి చాలా అనిపించింది నాకైతే. ఇక ఇప్పటి నుంచి అయినా వీడియోస్ పెట్టని మా ఆయన ఒక మాట అన్నాడు, దాన్నే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పటికి 1 year అవుతుంది. ఈ మంత్తోనే 1 year అనమాట. నా యూట్యూబ్ ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. అంటే ఫస్ట్ బర్త్డే అన్నట్టు ఇయర్ అయితే అయిపోయింది. ఇక మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే, కొత్త ఫోన్ తీసుకోవాలి, అదిదని ఏం లేదు. కొంచెం క్వాలిటీ ఉంటే మన వీడియోస్ ఎవరైనా చూస్తారు. అలాగే మనం పెట్టే కంటెంట్ మన జనాలకైతే నచ్చాలి. అట్లా అయితేనే వాళ్ళు మన ఛానల్ని ఇష్టపడతారు. మనం రోజు ఏం పెట్టినామని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేసి మరీ చూసే విధంగా మనం
చేసుకోవాలన్నమాట మన సబ్స్క్రైబర్స్ని. అందుకే మనం మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాలి, అప్పుడే మన జనాలలోకి వెళ్తాం, వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. అందుకే చెప్తున్నా, థంబ్నైల్స్ కానీ ఇవన్నీ మంచిగా చేయండి, మంచి కంటెంట్ ఎంచుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఇంట్రెస్ట్తోనే మంచిగా ముందుకైతే వెళ్ళండి. మీకు కూడా ఏదో ఒకరు సక్సెస్ వస్తూనే ఉంటుంది. నేను ఒకరికి చెప్తున్నా కానీ నేను లోపల మస్తు బాధతోనున్నా, కానీ ఏం చేస్తాను చెప్పండి, మనకంటే ఒక రోజు వస్తుంది. మనం బాధపడుతున్నామని చెప్పేసి ఇతరులను కూడా మనం బాధ పెట్టద్దు కదా. అందుకే నేను ఎప్పుడైనా నా నుంచి కాకుండా వేరే వాళ్ళ నుంచి కూడా అంత హ్యాపీగా కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం బాగుంటే ఇతరులు కూడా బాగుంటారు కదా. అందుకే నాకు అది ఒక్కటే ఒపీనియన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అయితే అడగండి, నేను ఖచ్చితంగా మీతో చెప్తాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే డైలీ వీడియోస్ అయితే పెట్టండి. నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అయితే 2 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి అలా పెట్టినా, నాకు అసలు ఇట్లా పెట్టాలి ఇట్లా అని ఏం తెలియదు. అసలు వాచ్ అవర్ ఇంత రావాలి, మనం రోజు పెడితేనే మనకు జనాలు మన వీడియోస్ చూస్తారు అని ఇట్లా ఏం తెలియదు. అసలు నాకు జీరో నాలెడ్జే. కానీ ఇప్పుడు అన్నీ నేర్చుకున్నా, అన్నీ చేస్తున్నా, ఎడిటింగ్ కూడా చేస్తున్నా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేనైతే చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, మనకు ప్రతి ఒక్కటి అందులో వస్తుంది. నేను కూడా చాలా అందులో చూసే నేర్చుకున్నాను అనమాట. కొన్ని మా ఆయన నేర్పించిండు, కొంచెం కొన్ని అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసిన, అట్లా కొన్ని నేర్చుకున్నా. కొందరు తెలిసిన వాళ్ళని అడిగి కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఫైనల్ ఇప్పుడైతే అన్నీ అర్థమైపోయాయి. కానీ ఇప్పటి నుంచి ఆయన వీడియోస్ అయితే కొంచెం కంటిన్యూగా పెట్టండి. నాకు ఒక చిన్న పాప ఉందన్నమాట, నాకు వీడియోస్ చేయడం సరిగ్గా కుదరట్లేదు. అయినా నేను ఏదో ఒక గంట 2 అవర్స్ అట్లా ఏదైనా ఒక టైం దొరికిందంటే నేనైతే వీడియో పెట్టడానికే ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం వీడియోస్ ఆపినామంటే మనకు వాచ్ అవర్ అనేది అట్లానే ఉండిపోతుంది. మళ్ళీ చూసే వాళ్ళు కూడా అయ్యో ఇవాళ పెట్టలే కదా అని చెప్పేసి, ఇవాళ పెట్టిందో పెట్టలేదో అని చెప్పేసి అలా ఆలోచిస్తారు. అందుకే డైలీ కంటిన్యూగా పెట్టండి, వాచ్ అవర్ అదే తొందరగా పెరుగుద్ది. నేను కూడా దాన్ని ట్రై చేస్తున్నా. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ వల్ల నా మానిటైజేషన్ అవ్వాలని కోరుకోండి. అందరు ప్రెస్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి. చాలా అంటే చాలా బాధ అనిపించింది అప్పుడైతే, నాకు ఎవరితో చెప్పుకోలేకపోయినా. ఇప్పటికైనా అందరు అడుగుతూనే ఉన్నారు, మనీ వచ్చాయా, నీకు మానిటైజేషన్ అయ్యిందా, నీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇంకా మనీ రాలేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే నాకు షార్ట్స్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయ్యారు. ఇప్పటి వరకు 28K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కానీ నాకు వాచ్ అవర్ అయితే ఇంకా కాలేదండి. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ వల్ల మానిటైజేషన్ అవ్వాలని కోరుకోండి. మీరు అందరు సపోర్ట్ చేయండి, నేను ఇలాగే ముందుకెళ్తాను. అలాగే ఏంటంటే ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిరంటే మీరు దాని మీదనే ఫోకస్ పెట్టండి, దాని మీదనే ఇంట్రెస్ట్ పెట్టి డైలీ పెడుతూనే ఉండండి. ఏదో ఒకరోజు సక్సెస్ అనేది వస్తూనే ఉంటుంది. నేను అదే చేస్తున్నా, నాకు కూడా రావాలని కోరుకోండి. మళ్ళీ ఇంకొకటి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎడిటింగ్ కాన్సల్ ఏమున్నా నన్ను అడగండి, నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ నాకైతే చెప్పండి, నేను మంచి వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. నేను మానిటైజేషన్ పోయిన కాడ నుంచి నా మనసు లేదు అసలు. చాలా బాధపడ్డా, చాలామంది చాలా రకాలుగా అన్నారు, నీకు అవసరమా యూట్యూబ్ ఛానల్, అవసరమా, ఎందుకు చేస్తున్నావు, చదువుకోవచ్చు కదా అది అని చెప్పేసి అన్నారు. నేను అయినా కూడా ఎవరి మాటలు పట్టించుకోలేదు. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, ఏం చదువుకోకుండా లేని కదా, ఖాళీగా ఉండే బదిలీ కొంచెం చూసుకుంటే కొంచెం మన చేతుల మీద మనం ఖర్చు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అదొక్క ఉద్దేశం మించదు. కాకపోతే యూట్యూబ్ చేయడానికి ఇంకొక రీజన్ అయితే ఏం లేదండి. నేను ఇంకా బీడీ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇయర్లోనైతే జాయిన్ అయినాం అన్నమాట. జాయిన్ అయిన ఈ ఇయర్ ఇక చూడాలి, అదే అటు కంటిన్యూ చేస్తా. ఇటు వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతానే ఉంటా. ఎందుకంటే పాప ఉంది కదా, చిన్న పాప, నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో వర్క్ చేసి పాపని చూసుకొని అటు చదువుకోవడం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ నేను వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతానే ఉంటా, ఏది చేసి అది చేస్తూనే ఉంటా. ప్లీజ్ మీరు అందరి సపోర్ట్ కావాలి నాకు. మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే ముందుకు పోవాలని అనుకుంటున్నా. ప్లీజ్ అందరూ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్, కొందరు మాటల వల్ల ఇంకా కాలేదని చెప్పేసి పదే నన్ను చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి, తెలియని వాళ్ళకి ఏమున్నది, ఇంకా కాలేదా, పెడతానే ఉన్నాం, ఇంకా కాలేదని చాలామంది చాలా విధాలుగా అన్నారు. అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మనం చెప్పని అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది. సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉండాలి, వాచ్ అవర్ అంటే చిన్న విషయం అండి, 4000 వాచ్ అవర్ అంటే మామూలు విషయం కాదు. మనం ఎంతో కష్టపడితే కానీ అది కాదు. ఏదైనా ఒక వీడియో వైరల్ అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది.
కానీ ఒక్క వీడియోతోనే అవుతుందా అంటే కాదు. 2-3 వీడియోలు ఫేమస్ అయ్యి కొంచెం పాపులర్ అయితేనే మనకు వాచ్ అవర్ అనేది పెరుగుతుంది. అంతకు మించి 2000-3000 పోతే మాత్రం అస్సలే పెరగదు. అందుకే మంచి వీడియోస్ అయితే పెట్టండి. మీకు ఒకటి ఏదో చెప్పేది, ఫోన్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉండాలండి. నా ఫోన్ క్వాలిటీ లేకనే చాలామంది నా వీడియోస్ అయితే ఆ మధ్యలో అసలు ఇష్టపడలేదు. ఇప్పుడు కొంచెం మంది అయితే వస్తున్నారనమాట. ఎందుకంటే నేను క్వాలిటీ ఫోన్ అయితే తీసుకున్నాను, అందుకే కొంచెం క్వాలిటీనే వస్తున్నాయి. ఫొటోస్ అయినా వీడియోస్ అయినా షూటింగ్, ఇప్పుడు ఎడిటింగ్ అవన్నీ నేను మంచిగా నేర్చుకున్నా కదా. ఒకప్పుడు నాకు ఇవన్నీ ఏం తెలియలేదు, ఎవరు చూడలేదు అన్నమాట. ఇప్పుడు మంచిగా చేస్తున్నా, అందరైతే చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నాకు మానిటైజేషన్ అయితే లేదని చెప్పేసి ఎవ్వరు బాధపడద్దు. ఎందుకంటే మానిటైజేషన్ అనేది చిన్న ప్రాసెస్ కాదండి, చాలా పెద్ద ప్రాసెస్. ఇదైతే పెద్ద ప్లాట్ఫామ్ అన్నమాట. యూట్యూబ్ అనేది మనకు చిన్న విషయం కాదు. ఎంత కష్టపడితే అంత మనీ మనం లర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి. అందుకే మరీ చెప్తున్నా, కష్టపడండి, మనీని సంపాదించుకోండి. అలాగే మీకు మంచి కంటెంట్ నేర్చుకొని ముందుకైతే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే నా ఒపీనియన్ అంతే. నేను బాగుపడ్డా వేరేటోళ్ళు బాగుపడద్దు అని చెప్పేసి నాకు ఏనాడు ఉండదు. నేను చిన్నప్పటి నుంచి అయినా నా ఫ్రెండ్స్తోనైనా కూడా నేను అందరితో మంచిగానే ఉంటా. ఎందుకంటే అందరం కలిసి ఉండాలి, అందరం ఇట్నే ఉండాలి. ఓకేనా? వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వీడియోస్ కనుక పెడితే మంచి కంటెంట్ ఎంచుకొని మంచిగా వీడియోస్ పెట్టుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్.